2014లో ఈ దేశం అస్తవ్యస్త పరిస్థితుల లోపల ఉన్న సందర్భం లోపల మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ప్రపంచ దేశాల మన్ననలు పొందే విధంగా ఈ దేశ ప్రజల మన్ననలు పొందే విధంగా పరిపాలన సాగించి గతం లోపల నెహ్రూ గారి పేరు మీద ఉన్నటువంటి రికార్డును తిరగరాసి ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి నేత మా యొక్క ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 2014 పూర్వం ఈ దేశం లోపల ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి లోపల, ఎప్పుడు ఎక్కడ బాంబులు వెళ్తాయో తెలియని సందర్భం లోపల, రక్షణ సాధారణ ప్రజలకు రక్షణ లేని సందర్భం లోపల మరి దేశం లోపల ప్రశాంతమైనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి నాయకులు నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గతం లోపల మరి మేమేం చెయ్యము, వాళ్ళు చంపిపోనేయండి మా సైన్యాన్ని, మా మిలిటరీ సైన్యాన్ని చంపిపోనేయండి, మా పౌరులను చంపిపోనేయండి, కాశ్మీర్ లోపల అల్లాకల్లోల పరిస్థితులు ఉండనియండి, పర్వాలేదు, కానీ మనం తీవ్రవాదులను మనం అనేటువంటి ప్రభుత్వాల నుండి మా జోలికి వస్తే మీ దేశంలోకి చొచ్చి చంపుతామనేటువంటి స్థాయికి తీసుకుపోయినటువంటి నాయకుడు మన యొక్క ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఆ రకంగా ప్రజల విశ్వాసాన్ని పొంది ఇవాళ భారతదేశం లోపల ఏ ఒక్క చీమ చిటుక్కు మనకుండా, ఎక్కడ ఎలాంటి అలజడి లేకుండా అంతర్గతంగా ఉన్నటువంటి నక్సలిజాన్ని కూడా అంతమొందించి దేశాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి మహానాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా దేశ ప్రజల లోపల రక్షణ రంగం లోపల ఈ రకమైనటువంటి విశ్వాసాన్ని తీసుకొస్తే 2024 లోపల ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ఫైల్ రైతుల సంక్షేమం మీద తీసుకుని రైతుల లోపల విశ్వాసాన్ని చూరగొరినటువంటి మా యొక్క నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేసా ఉన్నాం. 17 కిస్తీలు కిసాన్ సమ్మాన్ నిధి నిరాటంకంగా ఇచ్చి ఏ రోజు కూడా ఒక్క నిమిషం లోపల ఒక బటన్ నొక్కితే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కిసాన్ సమ్మాన్ నిధినిచ్చి రైతులను గౌరవించి రైతుల విశ్వాసం పొందినటువంటి నాయకుడు మా యొక్క నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంత్యోదయ మా పథకాలన్నీ, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటిని కూడా చిట్ట చివరి స్థాయి వరకు కుల మత ప్రాంత భేదాలు లేకుండా అట్టడుగు స్థాయి వరకు అందించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఉచిత బియ్యం 2030 వరకు ముందుగానే అనౌన్స్ చేసి మరి రికార్డు సాధించినటువంటి ప్రధాని మా గౌరవ నరేంద్ర మోదీ గారు ఎప్పటికి కూడా ఈరోజు 5 తారీఖు లేదు, 3 తారీఖు లేదు, ఇంకోసారి ఎప్పుడో ఇస్తామో అనకుండా 3-4 నెలల రేషన్ బియ్యం ముందే ఇచ్చి సాధారణ ప్రజల లోపల, అంత్యోదయ ప్రజల లోపల, చిట్ట చివరి ప్రజల లోపల ఆత్మవిశ్వాసాన్ని కల్పించినటువంటి గొప్ప ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఆధ్యాత్మికంగా, సంస్కృతి పరంగా ఈ దేశం లోపల మంచి వాతావరణాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం. ఇవాళ రామ మందిర అయోధ్య లోపల రామ మందిర నిర్మాణం చేసి మన సంస్కృతిని రక్షించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇవన్నిటి ఫలితంగానే ఈరోజు 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లోపల ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని ప్రజలు ఇచ్చిందంటే మేము ప్రజల విశ్వాసాన్ని చూరగొరినాము కాబట్టి ఇవాళ మరి అంత పెద్ద మెజారిటీ, అంత పెద్ద ప్రభుత్వము భారతదేశం లోపల 22 రాష్ట్రాల లోపల మరి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారి సారథ్యం లోపల ప్రజలు అప్పచెప్పిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.